ప్రభుత్వం యొక్క నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. భారత ప్రభుత్వం యొక్క నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆంధ్ర మరియు తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఒక్కరోజు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ ఈవి వేణుగోపాల్ పాల్గొన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ తరపున ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ నాగేష్, డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరిశ్రమల తరపున జాయింట్ డైరెక్టర్ ఏఎస్పీ మధుకర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ నిర్వహించింది. ప్రొడక్టివిటీ కౌన్సిల్ తరపున డాక్టర్ టి శ్రీనివాసరావు పాల్గొనగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రామిక శక్తిలో నైపుణ్యం అంతరాలను తగ్గించడం, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఒక సమగ్రంగా కనిపిస్తుంది. నైపుణ్య అభివృద్ధి సమగ్ర విధానాన్ని ప్రతిపాదిస్తుంది. ప్రారంభ ఉపన్యాసంలో కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి తెలుపుతూ డాక్టర్ టి శ్రీనివాస్ రఘు, డైరెక్టర్ జనరల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ గ్యాప్ స్టడీలో పేర్కొన్న లక్ష్యాలు మరియు ప్రయోజనాలు ప్రశంసనీయమైనవని తెలిపారు. శిక్షణ, మెరుగైన ఉద్యోగ నియామకాలు, స్వయం ఉపాధి మరియు మెరుగైన ఉపాధి నైపుణ్యాల ప్రాధాన్యతను కలిగి ఉంటుందని తెలియజేశారు. ఉద్భవించడానికో, సందేశం ఇవ్వడానికో, నేర్పించడానికో దీనికోసం రాలేదు. నిజంగా చెప్పాలంటే నేను కూడా మీలో ఒకసారిగా వచ్చి అసలు ఈ ప్రోగ్రామ్ ఏమిటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ దేశం ఎటుపోతుంది, దాకా మన పాత్ర ఏంటి, నేను నేర్చుకోవడానికి ఒక అవకాశం లభిస్తుందని చెప్పి ఈరోజు నాకు హాలిడే కనుక నేను ఇక్కడ రావడం జరిగింది. హాలిడే నా పెట్టినందుకు ఆర్గనైజర్ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. మీకు తెలుసు, ఇంత గొప్ప దేశమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి సంఖ్య, గుర్తించబడిన సంఖ్య 140 కోట్ల సంఖ్య ఉన్నటువంటి పెద్ద భారతదేశంలో మనందరూ కూడా తెలుసు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ గొప్ప దేశంలో మనందరం కూడా సస్టైన్ అవుతున్నాము, సెల్ఫ్ సస్టైన్ అవుతున్నాం. అంటే ఆ ఘనత మన దగ్గర ఉన్నటువంటి మన ఆడపడుచులు అని చెప్పిన గర్వం చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి గొప్ప సహనము, ఓపిక, ఓర్పు ఏదైతున్నదో, ఇంతమంది ఓర్పు కూడా ఏ దేశంకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ వేరు వేరు దేశంలో మన మహిళా సమాజమే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరికీ ఓర్పు సహనం ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా. మీకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క మీద ఉన్నటువంటి ఇన్బిల్ట్ అనుకోండి, ఏ రకంగా అనుకోండి, అటువంటి సహనం ఓర్పు ఉన్నటువంటి గొప్ప స్వభావం ఏమిటంటే, ఒక తల్లి తన ఇంట్లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఏ రకంగా అయితే తన కుటుంబాన్ని నడిపిస్తుందో, ఆ తల్లి రాత్రిపూట అందరు తిన్న తర్వాత తను భోజనం చేస్తుంది. తన ఫుడ్ ఉన్నా లేకున్నా, ఉన్నట్టయితే భోజనం చేస్తుంది. వేడి వేడి అన్న అందరికి పెట్టిన తర్వాత కానీ తను మిగిలిన తినటువంటి పడుకున్న తల్లులు ఎందరో ఇక్కడ ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప స్వభావము, ఇంత గొప్ప ఓపిక, ఇంత గొప్ప గుణం ఉన్నటువంటి ఆ యొక్క స్వభావం కేవలం మన భారతీయ మహిళకి చెందుతుందని చెప్పి, అదే భారతీయులు నేను ఒకరు ఉన్నారు గర్వంగా ఫీల్ అవుతున్నా. వాళ్ళందరూ కూడా చల్లన్నం తిని పడుకొని, లేకుంటే మీ మంచినీళ్ళు తాగి కడుపు నింపుకొని పడుకొని తెల్లాలు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా గుణానికి ఏర్పాటు చేసి పడుకున్నటువంటి ఎంతోమంది మహిళలు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గర ఓర్పు, సహనము, గుణము, కార్యదీక్షత, సంకల్పం అవుతున్న చాలా గొప్ప సంకల్పము. నేను నా కుటుంబం అందరూ కూడా గొప్పగా ఉండాలి, అందరూ కూడా ఆకలికి ఎక్కడ కూడా ఆకలికి వాళ్ళు అలవాటించవద్దు, అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పే భావన ఏదైతే ఒక మహిళా శక్తి ఉందో ఆ శక్తి ఎవరు కూడా లేదని చెప్పి నేను మీకు ఈ సంవత్సరంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అదే తల్లి తెల్లాలేసిన తర్వాత మిగులు అన్నం మీద ఉన్నట్టయితే ఆ అన్నం తనుడిని, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీరు మీ ఇంటి దగ్గర ఈ మార్వాడి వాళ్ళు ఒక కమ్యూనిటీని అంటున్నాను అనుకోవద్దు, కానీ మార్వాడి షాప్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళకి మీరు 9 రూపాయల 90 పైసలకి ఏదైనా కొన్నా కానీ, లేకపోతే 10 రూపాయలు 10 పైసలు బిల్లు అయితే ఆ 10 పైసలు కూడా అడుగుతారు. ఐడియా ఉందా? చాలాసార్లు చిరాకు వేస్తుంది. బట్ ఫ్యాక్ట్ ఈస్ అటువంటి చాలా 10 పైసలు. జస్టిస్ వేణుగోపాల్ గారు రావడం అనేది ఇంకొకటి ఏంటంటే, వారికి ఈ వారి యొక్క పనులు అవే కాకుండా మొదటి నుంచి కూడా
సామాజిక సేవ అయినా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండి ఎప్పుడు పాల్గొంటారు. అదే ధైర్యంతో నేను అడిగాను. మా ప్రోగ్రామ్ కూడా వచ్చి లైటింగ్గా ప్లాన్ చేసి ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. రాష్ట్రం అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 50,000 యూత్ని కావాల్సిన ట్రైనింగ్ నీడ్స్ ఇచ్చి ప్లేస్మెంట్ కానీ లేదా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఉన్నామనగానే ఒప్పుకొని వచ్చారు. కొంత సమయభావం జరిగింది. అంటే ఈరోజు వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నా కానీ నేను కేవలం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం తీసుకున్నాను. ఓపికగా ఉన్నందుకు సార్. వేణుగోపాల్ గారు, జస్టిస్ వేణుగోపాల్ గారు కరీంనగర్లో మొదలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్గా, ముఖ్యంగా రామ్ జేఠ్మలాని గారికి సీనియర్ కొలీగ్గా వర్క్ చేశారు. సార్ అక్కడ సర్వ్ చేశారు సుప్రీంకోర్టులో. తర్వాత వివిధ స్టాండింగ్ కమిటీలలో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కమిటీస్లో కానివ్వండి, రైల్వే స్టాండింగ్ కమిటీస్లో. తర్వాత 2021లో ఇక్కడ సీనియర్ అడ్వకేట్గా ఎలివేట్ అయ్యి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. తర్వాత జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ అవడం జరిగింది. సో ఇది వారి కాకుండా ఎన్నో సామాజిక సేవల్లో పాల్గొని ముందు నుంచి కూడా అక్కడ కూర్చున్నప్పుడు కూడా వీళ్ళకి తర్వాత ఏం చేస్తారు, తర్వాత వాళ్ళకి ఎలాంటి ఉపాధి వస్తుంది, తర్వాత ప్లేస్మెంట్లలో ఎలా చేస్తారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి కేవలం హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినా కానీ మీ అందరికీ సర్వ్ చేస్తున్నాము. మీ అందరికీ ఒక స్కీమ్ అటాచ్మెంట్ అవుతున్నాయి. మిగతా డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నారు. సో ఇలాంటి ఉపాధి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ముఖ్యంగా ఉమెన్ కూడా రావాలి అనేది సార్ ఇప్పటివరకు ఉద్దేశం చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ సమయం ఇచ్చినా కానీ ఎక్కువ సమయం మాతో కూర్చొని అలాగే మాకు మీ అమూల్యమైన సందేశం కూడా ఇవ్వాలని కోరుతూ ఆనరబుల్ జస్టిస్ వేణుగోపాల్ గారిని మరొకసారి గట్టిగా సందేశాన్ని ఈరోజు ఎనీథింగ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీకు ఇదేంటో కనపడితే దాన్ని నేను మాట్లాడేస్తాను. అయితే సమయం తక్కువ ఉన్నది కనుక ఈరోజు నాకు ఇచ్చిన ప్రోగ్రామ్ షెడ్యూల్లో కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.